హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు పవన్ వర్డ్స్ ఛానల్. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నా, ఫస్ట్ టైమ్ వీడియోస్ చూస్తున్నా, ప్లీజ్ లైక్, కమెంట్ యువర్ వ్యూ ఆన్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇక టెక్ న్యూస్‌లోకి వెళ్తే ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి నిన్న సామ్సంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ జరిగింది కదా! అందరూ ఎక్స్‌పెక్ట్ చేసిన ప్రకారమే 3 ఫోన్స్‌ని లాంచ్ చేశారు. సామ్సంగ్ గెలాక్సీ S25, S25 ప్లస్, S25 అల్ట్రా. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన విధంగానే వన్ యూఐని కూడా ప్రెజెంట్ చేశారు. సేమ్ ఫీచర్సే ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే నేను కార్డ్స్‌లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ న్యూ చేంజెస్ ఏం లేవు S25లో. ఆల్మోస్ట్ S24 ఎలా ఉందో ఫిజికల్ అపియరెన్స్ సేమ్ అలాగే ఉంది. ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసరికి వన్ యూఐని తీసుకొనొచ్చారు. అదే మేజర్ చేంజ్ సామ్సంగ్ గెలాక్సీ S24కి అండ్ S25 సిరీస్‌కి. అండ్ స్పెక్స్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ S25 6 ఇంచెస్ 6.2 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అండ్ 2600 పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. అండ్ S25 ప్లస్ వచ్చేసరికి 6.7 QHDతో వస్తుంది. అండ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, సేమ్ 2600 పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. అండ్ ఇవి 2 కలిపి సేమ్ కెమెరా సెటప్‌తో వస్తున్నాయి. 50 ఎంపీ కెమెరా, వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 10 ఎంపీ టెలిఫోటో లెన్స్ అండ్ 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ అండ్ 12 ఎంపీ ఫ్రంట్ వైడ్ కెమెరాతో వస్తుంది. అల్ట్రా వచ్చేసరికి 6.9 ఇంచెస్‌తో వస్తుంది. సేమ్ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ అండ్ 2600 పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. ఇది ఓన్లీ కెమెరా సెటప్ మాత్రం మారుతుంది. S25 అల్ట్రాలో 200 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 50 ఎంపీ టెలిఫోటో లెన్స్ అండ్ 10 ఎంపీ టెలిఫోటో 3x జూమ్ చేసుకోవచ్చు. అండ్ 50 ఎంపీలో అల్ట్రా వైడ్ యాంగిల్‌తో వస్తుంది. అండ్ 12 ఎంపీ ఫ్రంట్ వైడ్ కెమెరాతో వస్తుంది. అండ్ రికార్డింగ్ సేమ్ 80K 30 ఎఫ్ఎపిఎస్‌తో చేయొచ్చు. అండ్ 4K రికార్డింగ్ 60 ఎఫ్ఎపిఎస్‌తో చేయొచ్చు. 180pని వచ్చి 6/120, 240 అండ్ 960 ఎఫ్పిఎస్‌తో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ 3 వచ్చేసరికి సేమ్ ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో వస్తుంది. అండ్ సామ్సంగ్ గెలాక్సీ S25 4000 mAh బ్యాటరీ అండ్ 25 వైర్ ఛార్జింగ్ అండ్ 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అండ్ రివర్స్ ఛార్జర్తో కూడా వస్తుంది. అండ్ సేమ్ S25 ప్లస్ అండ్ అల్ట్రా వచ్చేసరికి 4900 mAh బ్యాటరీ అండ్ 45 వాట్స్ వైడ్, 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, 4.5 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్తో వస్తుంది. అలాగే అల్ట్రా వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ, 45 వాట్స్ వైడ్ ఛార్జర్తో వస్తుంది. అండ్ 5 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్తో వస్తుంది. అండ్ 4.5 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్తో వస్తుంది. అండ్ ర్యామ్ వచ్చేసరికి 2 12 జీబీ అండ్ 16 జీబీ వేరియంట్తో వస్తున్నాయి. అండ్ LPDDR5X ర్యామ్తో వస్తున్నాయి. అండ్ స్టోరేజ్ వచ్చేసరికి UFS 4.0తో స్టోరేజ్తో వస్తున్నాయి. అండ్ S25 మాత్రం UFS 3.1 స్టోరేజ్తో 128 జీబీ వేరియంట్తో వస్తుంది. రిమైనింగ్ మొత్తం 4.0 UFS 4.0తో వస్తున్నాయి. అండ్ ప్రైజెస్ వచ్చేసరికి ఇండియా ప్రైజెస్ సామ్సంగ్ గెలాక్సీ S25 12 జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ 80,999 అండ్ 12 జీబీ ప్లస్ 512 జీబీ వేరియంట్ 92,999 అండ్ సామ్సంగ్ గెలాక్సీ S25 ప్లస్ వచ్చేసరికి 12 జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ 99,999తో వస్తుంది. అండ్ సామ్సంగ్ గెలాక్సీ S25 ప్లస్ 12 జీబీ ప్లస్ 512 జీబీ వేరియంట్ వచ్చేసరికి 1,11,999తో వస్తుంది. అండ్ సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 3 వేరియంట్స్తో వస్తుంది. 12 జీబీ ప్లస్ 256 వచ్చేసరికి 1,29,999తో వస్తుంది. అండ్ సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 12 జీబీ ప్లస్ 512 జీబీ వేరియంట్ వచ్చేసరికి 1,41,999తో వస్తుంది. అండ్ ఇందులో 1 టీబీ స్టోరేజ్ కూడా ఉంటుంది. అది 12 జీబీ ప్లస్ 1 టీబీ స్టోరేజ్ వచ్చేసరికి 1,65,999తో వస్తుంది. ఇవి మొత్తం ఎఫెక్టివ్ ప్రైజెస్ కాదు. ఒకసారి మన సేల్స్లోకి వచ్చిన తర్వాత మనకి ఎఫెక్టివ్ ప్రైజెస్ తెలుస్తాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఒప్పో నుంచి ఒప్పో ఫైన్ N4 సక్సెసర్ ఇప్పుడు N5ని తీసుకొస్తుంది. అది అని మనకు తెలిసిందే కదా. కంపెనీ టీజ్ చేస్తున్న ప్రకారం ఇది స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్తున్నారు. ఎంత స్లిమ్ అంటే ఆ ఫోన్ పక్కన 2 రూపీ కాయిన్స్ పెడితే ఎంత సైజ్ ఉంటుందో అది సేమ్ సైజ్ ప్లస్ దాంతోపాటు ఏటీఎం కార్డ్స్ పెట్టి సేమ్ సైజే ఉంటుందనేసి
టీజ్ చేస్తున్నారు. చూద్దాం రిలీజ్ అయిన తర్వాత ఎంత స్లిమ్ ఫోన్‌తో వస్తుందో. ఒకవేళ స్లిమ్ ఫోన్‌తో వస్తే ఇదే స్లిమ్మెస్ట్ ఫోన్ ఫోల్డబుల్ ఏరియాలో. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి యాపిల్ నుంచి. యాపిల్‌కి ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకి గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న అప్డేట్ వచ్చేసింది. ఇప్పుడు ఐఫోన్‌లో కూడా రియల్ టైమ్ కాలర్ ఐడీని యాడ్ చేసుకోవచ్చు అండ్ స్పామ్ కాల్స్‌ని కూడా బ్లాక్ చేసుకోవచ్చు. ఈ అప్డేట్‌ని ట్రూ కాలర్ ఆల్రెడీ రోల్ ఔట్ చేసింది. ఇప్పుడు ఎవరికైతే ట్రూ కాలర్ ప్రీమియం ఉంటుందో ఐఫోన్ వచ్చేసరికి iOS 18.2తో రన్ అవుతుందో వాళ్ళకి ప్రెజెంట్ వర్క్ అవుతుంది. ఇది ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అంటే ఫస్టు ట్రూ కాలర్ 14.0లో అప్డేట్ రన్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. లేదు అంటే యాప్ స్టోర్‌లోకి వెళ్ళి ఒకసారి అప్డేట్ చేసుకోవాలి. దాని తర్వాత ఐఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి యాప్స్, దాని తర్వాత అందులో కాల్ బ్లాకింగ్ అండ్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. అందులో కాలర్ టాగల్‌ని ఎనేబుల్ చేసుకొని యాప్‌ని రీస్టార్ట్ చేస్తే వర్క్ అవుతుంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి నథింగ్ నుంచి. మనం లాస్ట్ టెక్ న్యూస్‌లో డిస్కస్ చేసిన ప్రకారం నథింగ్ ఫోన్ 3, నథింగ్ ఫోన్ 3ఏ, నథింగ్ ఫోన్ 3ఏ ప్లస్ రిలీజ్ చేస్తున్నారు అని తెలిసిందే కదా! ఇప్పుడు ఎక్స్‌లో ట్వీట్ చేసిన ప్రకారం నేను స్క్రీన్‌లో పెట్టిన పోస్ట్ చేశారు. ఇది పోకెమాన్ సిరీస్‌లో వస్తుంది కదా! అందులో వచ్చే క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ నేమ్ వచ్చేసరికి ఆర్కాన్ అండ్ దీన్ని డీకోడ్ చేస్తే ఫోన్ 3 ప్రో అండ్ 3 ప్రో ప్లస్ మోడల్స్ వచ్చేసరికి ఈ సేమ్ ఆర్కాన్ వేరియంట్‌లో రావచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఓపెన్ ఏఐ నుంచి చాట్‌జీపీటీ ఒక మనిషి ప్రాణాలు కాపాడింది. ఇక వివరాల్లోకి వెళ్తే ఒక పర్సన్ తన పేరు ఏం చెప్పలేదు. తను కొన్ని రోజుల ముందు లైట్‌గా ఎక్సర్సైజ్ చేశాడు. దాని తరువాత తను బాడీ మొత్తం పెయిన్ ఉన్నట్లు అండ్ అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నాడు. సో, హెల్త్ గురించి కాబట్టి తను ఒకసారి చాట్‌జీపీటీలో ఆహ్, ప్రాంప్ట్ ఇచ్చి చెక్ చేశాడు. తను ఏం ఫీల్ అవుతున్నాడు అని. దాని తరువాత చాట్‌జీపీటీ సజెస్ట్ చేసింది తనకి రాప్టోమాలసిస్ అనే డిసీజ్ వచ్చింది అని ఒకసారి చెప్పింది. సో, తను ఒకసారి హాస్పిటల్‌కి వెళ్లి చెక్ చేశాడు. సో, పాజిటివ్ వచ్చింది. అంటే తనకి ఆ డిసీజ్ వచ్చింది అనేసి తెలిసింది. సో, దాని తర్వాత ఇప్పుడు డయాగ్నోస్ అయిన తర్వాత ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. దీని గురించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి ఒక రష్యన్ అమ్మాయి ఇండియాకి వచ్చింది. తనని అందరూ ఫోటో అని అడుగుతున్నారు అంట. సో, తనకి ఒక ఐడియా వచ్చింది. ఒక సెల్ఫీ కావాలంటే ఒక సెల్ఫీకి ₹100 పే చేయాలి అనేసి ఒక బోర్డ్ పెట్టుకుంది. సో, అప్పుడు కూడా మన వాళ్ళు తగ్గేదేలే అని ₹100 పోయినా పర్లేదనేసి ఫోటో దిగారు. తను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. స్మార్ట్ మూవ్ కదా! మీకేమనిపించిందని కమెంట్‌లో చెప్పండి. ఇవి ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే. కంటెంట్ నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! మీకు ఫ్రీయే. మీరు ఒక సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్‌గా ఉంటుంది. నేను ఇంకా కొన్ని వీడియోస్ కూడా చేయగలను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బై.